ఈరోజు వంకాయ ఫ్రై బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, కప్పు పల్లీలు, కరకప్పు పల్లీలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 3 దాల్చిన చెక్క ముక్కలు, 2 ఇలాచి, 1 స్టార్ పువ్వు, 3 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 1 ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 10 ఎండుమిరపకాయలండి. ఇవన్నీ మనం ఇప్పుడు వేయించుకోవాలండి. 10 ఉంటాయి ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను. ఇంకోండి కళాయి పెట్టుకున్నాం కదా, పల్లీలు వేస్తున్నానండి నేను. ఫస్ట్ పల్లీలు వేపుకుందాం. కొంచెం పల్లీలు వేపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేపుకుందాం. ఇంకోండి పల్లీలు వేగిపోయినాయి, ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకోండి ధనియాలు కూడా వేపుకుందాం. నువ్వులు కూడా వేసేస్తున్నాను, జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. ఈ 3 కొంచెం లైట్గా వేపుకుందాం. ఇంకోండి ఇవి కూడా వేగిపోయి తీసి పక్కన వేసేసుకుందాము. ఇంకోండి ఎండుమిరపకాయలు కూడా వేపుకుందాం. మిరపకాయలు వేగిపోయాయండి, ఇంక తీసేస్తున్నాను. ఇంకోండి ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఫ్రై కట్ చేసినట్టే కట్ చేయాలి. చూడండి లేతగా ఉన్నాయి వంకాయలు. ఇలా కట్ చేసుకుంటే సరిపోతాయండి. మనము వంకాయ ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్. అందుకని నేను 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి వంకాయ ఫ్రై చేయడానికి. ఇంకోండి కళాయి వేడెక్కింది, వంకాయ ముక్కలు వేస్తున్నాను నేను. ఇలాగా సన్నగానే కట్ చేసుకోవాలండి, అలాగైతేనే బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుందామండి, మళ్ళీ వంకాయ కానీ చేదు వస్తుంది కదా. కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. వేసాం కదండి, ఇవి కలుపుకుందాం మనము. ఈ సాల్ట్ కలిసిలాగా. మూత పెట్టకూడదండి, ముక్క మెత్తగా అయిపోద్ది. మనం ఇలాగే వేపుకోవాలి. ఇంకో చూడండి కలిసిపోయింది. ఉప్పు, పసుపు. ఇంక ఇది ఏగి లోపల మనం ఇందాక వేపుకున్నాం కదండి, ఆ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం పల్లీలు, నువ్వులు అన్నీ వేపాం కదండి, ఎండుమిరపకాయలు. ఇది మిక్సీ పొడి కొట్టుకుందాం మనము. ఇంకా ఇలాగే వేపుకోవాలండి వంకాయ. చూడండి ఎలా వేగిందో. ఇలా వేపుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వంకాయ ఫ్రై బిర్యానీ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకో చూడండి, ఇక్కడ ఇది డ్రై అయిపోయిందండి. నేను ఇది తీసి పక్కన పెట్టేద్దాం మనం ఇప్పుడు. ఇంకోండి ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు అయితే వేపుకోవడానికి కళాయి పెట్టుకున్నాను నేను. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఇది 1 స్పూన్ నెయ్యి వేసాం కదండి, కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఇంకోండి కళాయి వేడెక్కింది కదా, నేను మసాలా దినుసులు వేస్తున్నాను. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుందామండి. ఇంకోండి కొంచెం వేగే కదా, ఇప్పుడు మనం పుదీనా కూడా వేసేసుకుందామండి. పుదీనా కూడా వేసేస్తున్నాను. కొంచెం ఇలా కలుపుకుందామండి. ఇంకోండి 1 స్పూన్ అల్లం కూడా వేస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెం కలుపుకుందాం పచ్చివాసన పోయే వరకు. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. ఇవి వేసాం కదా, ఇలా కలుపుకుందామండి. 1 నిమిషం పాటు ఇలా కలుపుకుందాం. ఇంకోండి ఏగిపోయాయి కదా ఉల్లిపాయ ముక్కలు, అవి ఏగిపోయాయి. నేను ఈ వంకాయ కూడా వేసేస్తున్నానండి ఇందులోనే. ఇంకోండి అన్నీ వేసుకున్నాం కదా, ఇవి కొంచెం ఇలా కలుపుకుందాము. ఇది మసాలా మొత్తం కలిసిలాగా ఇలా కలుపుకుందామండి. ఇంకోండి కలుపుకున్నాము. 1 నిమిషం పాటు ఇలా ఉంచుదాము. ఇంకోండి 1 నిమిషం పాటు అన్నాం కదా, ఇంకా అయిపోయింది ఇది. నేను ఇప్పుడు ఇందులో రైస్ వేస్తున్నానండి. ఈ రైస్ వేసాం కదండి, ఇది మొత్తం మనం కలుపుకుందాం. అన్నము చల్లారి పెట్టుకోవాలండి. అన్నం వేడుకుంటే బాగోదు, మళ్ళీ మెత్తగా అయిపోద్ది. అన్నం కొంచెం చల్లారి పెట్టుకున్నాక చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. తినలేని వాళ్ళు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా, పల్లీలు, నువ్వులు, మిరపకాయలు. ఇంక ఇది కూడా నేను వేసేస్తున్నానండి. వండి వేసేసాను. ఇప్పుడు మళ్ళీ మనం ఇది ఒకసారి కలుపుకుందాం. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే. చూడండి ఎంత బాగా వచ్చిందో వంకాయ ఫ్రై బిర్యానీ. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇంకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇంక ఈ వంకాయ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయిందండి.
ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇది అయిపోయిందండి, నేను స్టవ్ ఆపేస్తున్నాను.